ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయం మొదటి వచనం నుంచి 8వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. మొదటి వచనం నుంచి 8వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించెదను. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకునడి. కొంచెము ఆహారం తెప్పించెదను. మీ ప్రాణములను బలపరుచుకునడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే గదా మీ దాసుని యొద్దకు వచ్చి తిరగనెను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారములో ఉన్న షారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడితోని త్వరగా సిద్ధపరిచెను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధపరిచి చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిలుచుండెను. దేవుడు ఈ మాటలు మన ధ్యానము కొరకై దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఉదయకాలం చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీతో కూడా కలిసి సహవాసం చేయడం ఎప్పటికీ ప్రభు మాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం. అది మా హృదయాలకు ఎంతో సంతోషం. దేవుని సేవకులు దైవజనులు సుధాకర్ బాబన్న, అలాగే వదిన మా బిడ్డలతో కూడా ప్రభు మాకు ఇచ్చిన ఈ సహవాసం, ప్రభువును బట్టి మేము కలిగి ఉన్న ఈ సహవాసాన్ని మేమెంతో ప్రభునందు ఆనందిస్తూ ఇలాగూ ఒకరి పనిలో ఒకరం సహకారులంగా కొనసాగడానికి ప్రభు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాను. ఈరోజు మీతో సహవాసం చేసే గొప్ప భాగ్యం, కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించే ఒక మంచి అవకాశాన్ని ప్రభువు నాకు అనుగ్రహించిన దాన్ని బట్టి నేనెంతో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ ఉదయకాలం మన ధ్యానం కొరకై 18వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. కానీ దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ ఉంటుండగా 19వ అధ్యాయంలో ఉన్న విషయాలు కూడా మనం ధ్యానం చేస్తాం. ఈరోజు మన ధ్యానం కొరకు ప్రభు ఇచ్చిన సందేశాన్ని నేను మీ ఎదుట ఉంచాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ సందేశం కొరకై ఏర్పరిచిన సబ్జెక్ట్ లేదా అంశము ఏ స్మాల్ టెంట్ బట్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్స్. చిన్న గుడారము గొప్ప ఆశీర్వాదం. చిన్న గుడారము గొప్ప ఆశీర్వాదాలు. అబ్రహాము ఒక చిన్న గుడారంలో నివాసం చేశాడు. కానీ తన గుడారాన్ని తాను నింపుకున్న విధానం మనం చూస్తున్నప్పుడు గొప్ప ఆశీర్వాదాలతో, ఆత్మీయమైన సంపదలతో సౌభాగ్యవంతునిగా ఆ కాలంలో ఆ ప్రాంతములో ఒక మహారాజులుగా బ్రతికినవాడు. దేవుని ఎదుట గొప్ప సాక్ష్యాన్ని పొంది ప్రభువుకు సంతోషాన్ని కలిగించినవాడు. తాను తన కుటుంబం ప్రభువును ఎంతో మహిమపరిచినట్టుగా మనము దేవుని వాక్యంలో చూస్తాం. ఏ స్మాల్ టెంట్ బట్ గ్రేట్ బ్లెస్సింగ్స్. ఒక చిన్న గుడారము గొప్ప ఆశీర్వాదం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చాలాసార్లు మనము భౌతికంగా నివసించే మన పరిస్థితులను బట్టి ఆత్మీయంగా అంచనాలు వేస్తూ ఉంటాం.
ఆత్మీయ జీవితాన్ని అంచనా వేసుకుంటూ ఉంటాం. నో, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్. దైవగ్రంథమైన బైబిల్ చెప్పేది ఏమిటంటే, మనము భౌతికంగా చిన్న చిన్న విషయాలు కలిగిన వారం కావచ్చు, బట్ ఆత్మీయంగా మనము గొప్పవారంగా మనం ఉంటాము అనేది బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉంది. ఈ మాట యాకోబు రాసిన పత్రికలు ఏమన్నాడంటే, విశ్వాసములో భాగ్యవంతులు అన్నాడు. రిచ్ ఇన్ ఫెయిత్, విశ్వాసములో భాగ్యవంతులు. చూడ్డానికి దరిద్రులే వీళ్ళు, చూడ్డానికి చిన్న ఇల్లే, చూడ్డానికి చిన్న పరిస్థితులే, చూడ్డానికి అసలు ఏమి అంతు చిక్కదు, ఏంది వీళ్ళేంటి ఇలా ఏంటి అన్నట్టు కనబడుతుంది. కానీ ఆధ్యాత్మికంగా వీరు భాగ్యవంతులు. ఆధ్యాత్మికంగా దే ఆర్ రిచ్. ఆధ్యాత్మికంగా ప్రభువుకు సంతోషాన్ని కలిగించేవాళ్ళు, ఆధ్యాత్మికంగా ప్రభువుకు మహిమ తెచ్చేవాళ్ళు, ఆధ్యాత్మికంగా వీరు ఉన్న ప్రమాణాలు లోకములో ఉన్న వారితో సాటి రావు. అబ్రహాము జీవితం కనాను దేశంలో తను చూస్తున్నప్పుడు ప్రియులరా, తాను కలిగి ఉన్న ఆత్మీయమైన విలువలు, తాను కలిగి ఉన్న ఆత్మీయ సంపద, చిన్న గుడారమే కానీ తాను కలిగి ఉన్న ఆత్మీయమైన ఆ భాగ్యం, ఈ ఉదయకాలం కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఆదికాండం 1వ అధ్యాయములో ఈ సృష్టిని గూర్చిన వివరాలన్నీ కూడా ఒక్క అధ్యాయంలో చెప్పాడు. ఆకాశం ఎలా సృష్టించబడింది, భూమి ఎలా సృష్టించబడింది, ఈ నేల ఎలా సృష్టించబడింది, సముద్రం ఎలా సృష్టించబడింది, అంతరిక్షం ఎలా సృష్టించబడింది, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ భూమి మీద ఉండే జీవరాశులు, సముద్రంలో ఉండే జలచరాలు, ఈ మనుషులు, ఈ చెట్లు, ఈ ఆకులు, ఇవన్నీ ఎలా సృష్టించబడ్డాయి. ద హోల్ క్రియేషన్ ఈజ్ రిటన్ ఇన్ 1 చాప్టర్, ఒక అధ్యాయంలో రాశాడు. అర్థమవుతుందా? ఆదికాండం 4వ అధ్యాయానికి వచ్చేసరికి, ఆదికాండం 4వ అధ్యాయంలో ఆదాము కలిగిన కుమారులను గూర్చి రాస్తూ కయూను వరుసలో 7 తరాలను గూర్చి, 7 జనరేషన్స్, 7 తరాలను గూర్చి ఒక అధ్యాయంలో రాశాడు. ఒకే ఒక్క అధ్యాయం, బట్ 7 జనరేషన్స్ ఉన్నాయి అందులో. కయ్యూను మొదలుకొని లెమేకు వరకు 7 తరాలను గూర్చిన విషయాలు ఒక్క అధ్యాయంలో రాశాడు. ఆదికాండం 10వ అధ్యాయానికి వస్తే, నోవహు కుమారులైన షేము, హాము, యాపేతులు, వీరు వివిధ దేశాలుగా, వివిధ జాతులుగా, వివిధ భాషలు మాట్లాడే ప్రజలుగా వీరు విస్తరించి భూమిని నిండించి వీరు గొప్ప జనాంగంగా వీరు వ్యాపించి ఉంటే, వారు ఏ దేశాల్లో ఉన్నారు, ఏ జనాంగంగా వారు వృద్ధి చెందారు, ఎక్కడెక్కడ ఉన్నారు, వారి నేపథ్యం ఏంటి, వారి పరిస్థితులు ఏమిటి ఒక్క అధ్యాయంలో చెప్పాడు. మీరు 10వ అధ్యాయం చదివితే 75 పేర్లకు పైన వస్తాయి. మోర్ దెన్ 75 నేమ్స్ ఒక అధ్యాయంలో చెప్పాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆదికాండం 12వ అధ్యాయంలో ఒక వ్యక్తిని గురించి, ఒక కుటుంబాన్ని గురించి రాయడం మొదలుపెట్టాడు. ఆ వ్యక్తిని గురించి రాస్తూ ఉండగా ఆ వ్యక్తిని గురించి 14 అధ్యాయాలు అయిపోయినాయి. 12వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు అబ్రహామును గూర్చిన విషయాలు మనం చదువుతాం. ఏ పర్సన్, ఏ హోమ్, ఏ ఫ్యామిలీ, బట్ 14 చాప్టర్స్. చెప్తారా? ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక గుడారం, ఒక ఇల్లు, చిన్న గుడారం, కానీ 14 అధ్యాయాలు, 14 చాప్టర్స్. విశ్వాన్ని గురించి ఒక అధ్యాయం, 7 తరాలను గురించి ఒక అధ్యాయం, వివిధ దేశాల గురించి, వివిధ జాతుల గురించి ఒక అధ్యాయం. బట్ ప్రియులరా, ఆ వ్యక్తిని ప్రభువు చూచినప్పుడు, ఆ వ్యక్తి జీవితాన్ని ప్రభువు చూస్తున్నప్పుడు, ఆ వ్యక్తి యొక్క విశ్వాసం, ఆ వ్యక్తి యొక్క విధేయత, ఆ కల్దీల దేశంలో ప్రభువు కొరకు తాను కలిగి ఉన్న ఆశ, ఆసక్తి, ప్రభునందు ఆనందం, ప్రియులరా, అబ్రహామును చూచి ప్రభువు 14 అధ్యాయాలు రాశాడు. అబ్రహాము 175 సంవత్సరాలు జీవించాడు. 75వ ఏట ప్రభు పిలిచాడు, అబ్రహమా నీవు లేచి అన్నాడు. నీవు లే. 75వ ఏట ప్రారంభింపబడిన తన విశ్వాస యాత్ర 175 ఏండ్ల వరకు కొనసాగింది. అంటే 100 years ఆఫ్ ఫెయిత్ లైఫ్. 100 సంవత్సరాల తన విశ్వాస జీవితం ప్రియులరా, అంచెలంచెలుగా ఎలా ఎదుగుతూ, ఎలాగూ ప్రభువుకు మహిమ కలిగిస్తూ, ఎలాగూ ప్రభువును సంతోషపరుస్తూ, ఎలాగూ
తానున్న ప్రాంతంలో అనేకులను ప్రభావితం చేసిందో ఒక వ్యక్తిని గురించి 14 అధ్యాయాలు రాయబడ్డాయి. అబ్రహాము జీవితాన్ని 3 భాగాలుగా మనం విభాగించవచ్చు. 12వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు అబ్రహాము విశ్వాస ప్రారంభం. అబ్రహాము విశ్వాస ప్రారంభం. 15వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు అబ్రహాము విశ్వాస కొనసాగింపు. 22వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు అబ్రహాము విశ్వాసం ముగింపు. లేచిరా అనంటే ప్రియులరా, ప్రభు కోసం 75 ఏండ్ల ప్రాయం కలిగిన అబ్రహాము తన భార్యను వెంటబెట్టుకొని ప్రయాణం ప్రారంభించాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అక్కడ ఎవరుంటారో తెలియదు, ఏం దొరుకుతుందో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఎరుగకయే నా ప్రభు చెప్పాడు, నా ప్రభు పిలిచాడు, నా ప్రభువుకు నేను విధేయుడును కావాలి, నా ప్రభు చెప్పింది నేను చేయాలి, నా ప్రభువు అడుగుజాడలో నేను నడవాలి అని అబ్రహాము విశ్వాసమే కాదు విధేయతను నేర్చుకున్నాడు. విధేయత. తాను విధేయత నేర్చుకొని ఆ విధేయతను కొనసాగిస్తూ విధేయతతో తన విశ్వాసాన్ని ముగించిన విధానం చూస్తూ ఉంటే ప్రియులరా, తన్ను తాను ప్రభువుకు పరిపూర్ణంగా అప్పగించుకున్నాడు. తన ఆత్మీయ జీవితాన్ని వరుసగా మనం చూస్తూ పోతున్నప్పుడు తన ప్రారంభంలో ఉన్న ఆత్మీయ పరిమాణం, తను కొనసాగిస్తూ ఉన్నప్పుడు తన విశ్వాస పరిమాణం, తన ముగింపులో తాను రీచ్ అయిన విశ్వాస పరిమాణాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చదువుతాం. విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు అన్నాడు. ఏ విశ్వాసముతో ప్రారంభించాడో ఆ విశ్వాస జీవితాన్ని తాను కొనసాగిస్తూ ఉండగా విధేయత నేర్చుకొని, ఓర్పును నేర్చుకొని, ప్రభు మీద ఆధారపడడం నేర్చుకొని, ప్రభు చిత్తానికి లోబడడం నేర్చుకొని, ప్రభు మాటను గౌరవించడం నేర్చుకొని, ప్రభువుకు సంతోషాన్ని కలిగించడం నేర్చుకొని, ప్రభు మహిమపరచడం నేర్చుకొని విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసములోకి వెళ్ళిపోయాడు. 22వ అధ్యాయంలో అన్నాడు, అబ్రహామా, నేను అడిగింది నువ్వు ఏది వెనుక తీయలేదు. అబ్రహామా, నేను ఏది అడిగితే అది వెనుక తీయకుండా చేసావు. నువ్వు నేను కుమారుని అడిగినా ఇవ్వడానికి నువ్వు వెనుకాడలేదు. అబ్రహామా, ఇన్ని సంవత్సరాలు దేని కొరకైతే నువ్వు ఎదురు చూసావో, దేని కొరకైతే నువ్వు కనిపెట్టావో, దేని కొరకైతే నువ్వు ఆశతో కనిపెడుతూ వచ్చావో దాన్ని కూడా ఇవ్వడానికి నువ్వు వెనుకాడలేదు. నువ్వు వెనుదిరగలేదు, నువ్వు వెనుకబడలేదు, నువ్వు వెనక్కి వెళ్ళిపోలేదు. నాకు భయపడి బ్రతికావు అబ్రహామా, నాకు భయపడి బ్రతికావు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ ఉదయకాలం ఆలకించండి. అబ్రహాము జీవితంలో ఎన్నో సంగతులను మనము నేర్చుకోగలుగుతాం. 11వ అధ్యాయంలో, ఆదికాండం 11వ అధ్యాయంలో నోవహు కుమారులు షినారు మైదానంలో నిమ్రోదు అనే రాజును ఏర్పరచుకొని, నిమ్రోదు యొక్క పరిపాలనలో షినారు మైదానంలో దేవుని ఉద్దేశాలకు ఎదురుగా నిలిచి దేవుణ్ణి విడిచిపెట్టేశారు. జలప్రలయం తర్వాత నోహుతో ప్రభువు చెప్పాడు, నోవహు, నీవు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, భూమిని నిండించాలి, మీరు విస్తరించాలి అని 9వ అధ్యాయం 1వ వచనంలో, 9వ అధ్యాయం 7వ వచనంలో చెప్పాడు. ఆ విధంగానే నోవహు కుమారుల సంతతి భూమి అందంతటా విస్తరించింది. కానీ వీరు నిమ్రోదు అనే పరాక్రమశాలి యొక్క స్వాధీనంలో ఉంటూ, ఆ పరాక్రమశాలి యొక్క మాటను బట్టి షినారు మైదానానికి వచ్చి దేవుని ఉద్దేశాలకు విరోధంగా ప్రభు అన్నాడు, మీరు చెదరిపోవాలి, మీరు భూమిని నిండించాలి, మీరు విస్తరించాలి అని ప్రభువు చెప్తే వీళ్ళందరూ అన్నారు, మేము ఇక్కడి నుంచి వెళ్ళం, మేము ఆకాశమనంటే గోపురాన్ని కట్టుకుంటాం, మేము పేరు సంపాదించుకుంటాము అని దేవుని ఉద్దేశాలకు విరోధంగా నిలువబడ్డాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దే టర్న్డ్ అవే ఫ్రమ్ గాడ్. మానవ జాతి అంతా దేవునికి విరోధంగా నిలువబడింది. మానవ జాతి అంతా, లోకములో ఉన్న ఆనాటి మానవ జాతి అంతా దేవుని ఉద్దేశాలకు విరోధంగా నిలువబడ్డారు. దేవుని మాట వినడానికి వారు ఇష్టపడలేదు.
దేవుని చిత్తానికి లోబడ్డానికి వారు ఇష్టపడలేదు. మాకు పేరు కావాలి, మాకు ప్రతిష్ట కావాలి, మేము గొప్పవారం కావాలి, ఇదిగో మేము కట్టే గోపురాన్ని చూస్తేనే మేమెంత గొప్పవాళ్ళమో తెలియాలి. దేవుడు దేవుడంటే కాదు, దేవుడు దేవుడని కూర్చుంటే కుదరదు. గోపురాలు కట్టుకోవాలి, పేరు సంపాదించుకోవాలి. మేము చెదిరిపోము, ఇక్కడే ఉంటాము, మేమందరం ఒక్కటిగానే ఉంటాము. ప్రభువు దిగి వచ్చాడు, వారిని తారుమారు చేశాడు, చెదరగొట్టాడు. వారి ఉద్దేశాలన్నీ కూడా తారుమారు అయిపోయాయి. కానీ ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులరా, మానవ జాతి అంతా, ద హోల్ వరల్డ్ లెఫ్ట్ గాడ్. కానీ దేవుడు తనను విడిచిపెట్టిన ప్రపంచాన్ని వదిలిపెట్టి, తనను విడిచిపెట్టిన లోకాన్ని వదిలిపెట్టి, తనను విడిచిపెట్టిన మానవ జాతి వైపు తాను దృష్టిని మళ్లించి ఒక వ్యక్తి వైపు చూస్తూ ఉన్నాడు, ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తిలో నుంచి ప్రియులరా, లోకములో ఉన్న మానవాళిని అందరిని రక్షించే లోకరక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తును తీసుకురావాలని గొప్ప సంకల్పాన్ని కలిగిన వాడై ఒక వ్యక్తిని ప్రభువు కోరుకున్నాడు. ప్రభు అన్నాడు, లే, నువ్వు రా. ఈ లోకము నన్ను విడిచిపెట్టింది. ఏ లోకమైతే నన్ను విడిచిపెట్టిందో ఆ లోకమును రక్షించిన కొరకై లోకరక్షకుని నీ యందు నుంచి తీసుకొస్తాను. భూలోకములో ఉన్న సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడతాయి. కమాన్ అబ్రహామా, రా. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, వినండి జాగ్రత్తగా. బై ఫెయిత్ we will be blessed, but by obedience we will become a blessing. విశ్వాసము ద్వారా మనం ఆశీర్వదించబడతాం, కానీ విధేయత ద్వారా మనము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. అబ్రహాము జీవితాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ 100 సంవత్సరాల తన ఆత్మీయ జీవితములో తాను ఆశీర్వదించబడ్డ మాత్రమే కాకుండా భూమి మీద ఉన్న సమస్త వంశములు ఆయనందు ఆశీర్వదించబడగలిగినట్లుగా he obeyed. ఈనాడు ఆధునిక సంఘాలలో దండిగా విశ్వాసులు ఉంటారు కానీ ప్రియులరా, విధేయత నేర్చుకున్న వారు చాలా తక్కువ మందే ఉంటారు. గ్రేట్ ఫెయిత్ బట్ నో ఒబీడియన్స్. ఎంత బాగా వింటామో, ఎంత బాగా రాసుకుంటామో, ఎంత బాగా కూడికలకు హాజరవుతామో, ఎంత బాగా పరిచర్య చేస్తామో, ఎంత బాగా ప్రయాసపడతామో, ఎంత బాగా కానుకలు ఇస్తామో, ఎంత బాగా పరిచర్య చేస్తామో, ఎంత బాగుంటుందో మన విశ్వాసం. బట్ ఒబీడియన్స్ ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ డిఫికల్టీస్, ఎన్నో క్లిష్టమైన పరిస్థితుల్లో సహా దేవునికి విధేయులు కావడం, ఎన్నో కష్టమైన పరిస్థితుల్లో సహా దేవుని మీద ఆధారపడి ప్రభువు చెప్పినట్టుగా చేయడం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అబ్రహాము ఎస్ మ్యాన్ టు గాడ్. దేవునికి ఎప్పుడు ఎస్ లార్డ్ అని చెప్పింది చెప్పినట్టుగా చేసేవాడు, చెప్పింది చెప్పినట్టుగా తాను చేస్తూ ఉండేవాడు. ఎస్ మ్యాన్ టు గాడ్. 12వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను చూడండి. 12వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుమో. 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. అబ్రహామా, నీ దేశాన్ని నువ్వు విడిచిపెట్టాలి. యు మస్ట్ లీవ్ వేర్ యూ లివ్డ్. ఎక్కడ నీవు నివాసం ఉన్నావో దాన్ని విడిచిపెట్టాలి. నీ బంధువులు విడిచిపెట్టాలి. దోస్ హూ యు లవ్డ్, ఎవరినైతే నువ్వు ప్రేమిస్తున్నావో, ఎవరి దగ్గర అయితే నువ్వు ఉంటున్నావో, ఎవరంటే నీకు ఇష్టమో
ఎవరంటే నీకు ప్రేమో, ఎవరంటే నీకు ధైర్యమో, ఎవరంటే నీకు బలమో, వీరు నా బంధువులు, వీరు నా బలమో అని ఎవరిని గురించి నువ్వు చెప్పుకుంటావో వారిని విడిచిపెట్టాలి. అబ్రహామా, వారిని విడిచిపెట్టాలి. నెంబర్ 3, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టాలి. నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టాలి. ద హౌస్ యు నో వెరీ వెల్, యు నో వెరీ వెల్. నీవు బాగా ఎరిగిన, నీకు బాగా తెలిసిన, ఎక్కడుందో ఏముందో నీవు బాగా తెలిసిన నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టాలి. నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టాలి. అబ్రహాం అన్నాడు, ప్రభువా ప్రభువా, ఒకవేళ నేను ఇక్కడ నివాసం చేసేవాడినే కావచ్చు, ఇది నా దేశం కావచ్చు, నువ్వు పిలిచావు కదా, నేను విడిచిపెట్టి వస్తాను ప్రభువా. వీరు నాకు ఇష్టమైన బంధువులు కావచ్చు, నా శక్తి, నా బలం, నా ధైర్యం మీరే కావచ్చు, కానీ నువ్వు పిలిచావు కదా, నేను వస్తాను ప్రభువా. ప్రభువా, ఇది నా ఇల్లు కావచ్చు, ఇక్కడ నాకు అధికారం ఉండొచ్చు, ఇక్కడ నా మాట చాలా గౌరవించబడవచ్చు, బట్ నువ్వు పిలిచావు కదా, వదిలిపెట్టి వస్తాను ప్రభువా. 4వ వచనంలో యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అతడు వెళ్ళాను. చెప్పిన ప్రకారం అతడు వెళ్ళాను. ఎస్ మ్యాన్ టు గాడ్, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. అబ్రహాము ప్రభువు చెప్పిన మాటను బట్టి కనాను దేశానికి వెళ్ళాడు. కనాను దేశంలో వారు విస్తారమైన ఆస్తిని కలిగిన వారయ్యారు. అబ్రహాముతో పాటు శారా, అబ్రహాముతో పాటు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు ప్రయాణం చేస్తూ ఉన్నారు. లోతు ఆస్తి, అబ్రహాము ఆస్తి వారు కలిసి నివాసం చేయలేనంత ఎక్కువగా ఉంది, విస్తారంగా ఉంది. అప్పుడు అబ్రహాము పశువుల కాపరకు లోతు పశువుల కాపర కలహం వచ్చింది. అబ్రహాం పిలిచి అన్నాడు, రే తమ్ముడా, ఏంటి గొడవలు ఏంటి, ఈ కలహాలు ఏంటి, ఈ కక్షలేంటి, ఈ అసూయలేంటి, ఎందుకు ఇలాగ మనం బ్రతకడం? మనం దేవుని పిల్లలం, మనం అన్యుల దేశంలో ఉన్నాం, కనాను దేశం, దేవుని ఎరుగని ప్రజలు వీళ్ళు. ఈ ప్రజల మధ్య మనం నివసిస్తున్నప్పుడు దేవుని నమ్మిన పిల్లలంగా, దేవుని పిల్లలంగా మనం ఎలాగ జీవించాలి? ఈ కలహం ఎందుకు, ఈ కక్షలు ఎందుకు, ఇలా ఎందుకు మనకు? ఇదిగో ఈ దేశం అంతా నీ ఎదుట ఉంది, నువ్వు ఎక్కడికి వెళ్తా వెళ్ళు. ఈ దేశం అంతా నీ ఎదుట ఉంది, నువ్వెక్కడికి వెళ్తా వెళ్ళు. నువ్వు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తాను, నువ్వు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడమ తట్టుకు వెళ్తాను అని అబ్రహాం చెప్తే లోతు కనులెత్తి చూటి యోర్దాను నదీ తీరాన్ని చూచి, ఇది యెహోవా తోట వలె ఉంది, పచ్చగా ఉంది, మంచి పంటలు వస్తాయి, మంచి పొలాలు ఉన్నాయి, కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, చాలా హ్యాపీగా ఉండొచ్చు. సస్యశ్యామలమైన దేశం ఇది, సస్యశ్యామలమైన ఈ ప్రాంతం. ఇక్కడ మనం ఉంటే పంటలు బాగా పండుతాయి, ఆస్తి ఇంకా వర్ధిల్లుతుంది, హ్యాపీగా ఉండొచ్చు, నో ప్రాబ్లం, ఏ కొదువు ఉండదు, ఏ కరువు ఉండదు. లోతు సా గ్రాస్, లోతు సా గ్రాస్. అర్థమవుతుందండి? యోర్దాను నది ప్రాంతం వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు, గుడారం వేసుకున్నాడు, గుడారం వేసి అక్కడ సెటిల్ అయిపోయాడు. అబ్రహామును ప్రభువు పిలిచాడు, అబ్రహమా, లోతు వేరైపోయాడు కదా, ఇదిగో నువ్వున్న ప్రదేశం నుంచి నీ కనులెత్తి ఉత్తరం వైపు చూడు, దక్షిణం వైపు చూడు, తూర్పు వైపు చూడు, పడమర వైపు చూడు, ఈ దేశానంతా నీకు ఇస్తా, ఈ దేశానంతా నీకు ఇస్తాను అబ్రహమా. ఒకవేళ ఈ భూమి మీద నీ ఇసుకరేవు నుండి ఎక్కించడం నీకు సాధ్యమైతే లెక్కబెట్టు, నీ సంతానాన్ని అలా చేస్తాను అని అంటే అబ్రహాము ఏం చేశాడు చూడండి. 17వ వచనం చదువుతున్నాను. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగు వెడల్పు దానిలో సంచరించుచు దానికి ఇచ్చేదని అబ్రహాముతో చెప్పాను. అప్పుడు అబ్రహాము తన గుడారం తీసే హెబ్రోనులో మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షంలో దిగిరి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఎస్ మ్యాన్ టు గాడ్. నువ్వు ఎక్కడికి చెప్తే అక్కడికి వెళ్తాను ప్రభువా, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను ప్రభువా. పిలిచిన వాడవు నీవు, పంపుతున్న వాడవు నీవు. ఎస్ మ్యాన్ టు గాడ్, ఒబీడియన్స్, ఒబీడియన్స్, ఒబీడియన్స్. 17వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. 17వ అధ్యాయం 10వ వచనం. 17వ వచనం. నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నిబంధన ఏమనగా, మీలో ప్రతి వాడును సున్నతి పొందవలను, మీరు మీ గోప్యాంగ చర్మం సున్నతి పొందవలను, అది నాకును నీకును మధ్య నిత్య నిబంధన సూచనగా ఉండును. అబ్రహమా, నీ ఇంటిలో ఉన్న ప్రతి మగవానికి 8 సంవత్సరాల 8 దినముల వయసు గల ప్రతి వానికి, ప్రతి పురుషునికి నీవు సున్నతి చేయించాలి అని అంటే, సున్నతి చేయించాలి అంటే ఏం చేశాడు చూడండి. 23వ వచనం.
అప్పుడు అబ్రహాము తన కుమారుడిని ఇష్మాయేలు, తన ఇంటి పుట్టిన వారందరూ, తన వెండితో కొనబడిన వారందరినీ, అబ్రహాము ఇంట మనుషుల్లో ప్రతివాన్ని పట్టుకుని దేవుడు అతనితో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్య చర్మను సున్నతి చేశాను. ఎస్ మ్యాన్ టు గాడ్. ఓకే ప్రభువా, అలానే చేస్తాను. 21వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. 21వ అధ్యాయం 10వ వచనం. 25 ఏళ్ల తర్వాత అబ్రహామునకు ఇస్సాకు పుట్టాడు. అప్పటికే 16వ అధ్యాయంలో అబ్రహాము హాగరు ద్వారా కుమారుని కన్నాడు. అతని పేరు ఇష్మాయేలు. ఇస్సాకు పుట్టిన తర్వాత ఇష్మాయేలు ఇస్సాకును ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తూ ఉన్నాడు. దాన్ని చూచిన శారా అబ్రహాం దగ్గరికి వచ్చింది. ఏమండి, అర్జెంటుగా దీన్ని వెళ్ళగొట్టేసేయాలి, అర్జెంటుగా గురించి పంపించేసేయాలి, తన కుమారుడు పంపించేసేయాలి అంటే తండ్రి చాలా బాధపడిపోయాడు, దుఃఖపడిపోయాడు. ఇదేంటి, ఎట్ట వెళ్ళగొడతాను? అప్పటికే ఇష్మాయేలుకు 17 సంవత్సరాలు. 17 సంవత్సరాలు అబ్రహాముతో ఉన్నాడు. 17 సంవత్సరాలుగా అబ్రహాము దగ్గర పెరుగుతున్నాడు. అబ్రహాం వలన పుట్టినవాడు. ఇప్పుడు శారా వచ్చి నువ్వు అర్జెంటుగా పంపించేయాలంటే ప్రియులారా దుఃఖపడ్డాడు. కానీ ప్రభు అన్నాడు, అబ్రహమా, శారా చెప్పింది చెయ్యి. ఇస్సాకు వలన కలిగింది నీకు సంతానం అవుతుంది, కానీ ఇష్మాయేలు వలన కలిగింది నీకు సంతానం కాదు. కాబట్టి శారా చెప్పింది చెయ్యి, వెళ్ళగొట్టు. 17 సంవత్సరాల కుమారుణ్ణి ప్రియులరా 17 సంవత్సరాలు పెంచుకున్న తర్వాత ఏం చేశాడు చూడండి. 13వ వచనం, 21వ అధ్యాయం 13వ వచనం. అయినను నీ దాసి కుమారుడు నీ సంతానమే గనక అతను కూడా ఒక జనాంగా చేసేదని అబ్రహాము చెప్పాను. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును, నీళ్లు, తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరుకు అప్పగించి ఆమె భుజముల మీద పెట్టి ఆమెను పంపివేశాను. 17 సంవత్సరాలు పెంచుకున్నాడు, పంపాలంటే కుదురుద్దండి. ఎలా పంపగలిగాడు? బికాస్ గాడ్ సెడ్. 22వ అధ్యాయంలో అబ్రహామును ప్రభువు పిలిచాడు. అబ్రహమా, ఇవన్నీ బాగానే ఉన్నాయి, రమ్మంటే వచ్చావు, వెళ్ళమంటే వెళ్ళావు, పంపమంటే పంపావు, ఇప్పుడు చూస్తా నీ సంగతి, ఇప్పుడు అర్థమైంది నీ సంగతి ఏంటో అని. అబ్రహమా, నీవు ప్రేమించుచున్న ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును నాకు దహనబలిగా ఇస్తావా? ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, 22వ అధ్యాయంలో ద వే హీ సబ్మిటెడ్ టు ద లార్డ్, దేవునికి తాను అప్పగించుకున్న విధానం కేవలం విధేయత కాదు, ఆ విధేయతలో తన సమర్పణ, తన విధేయతలో తాను ప్రభువుకు అప్పగించుకోవడం 22వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే ప్రియులారా, అబ్రహాము ఎస్ మ్యాన్ టు గాడ్. ప్రభు అన్నాడు దహనబలిగా అర్పించాలి. దహనబలి అంటే ఏంటో లేవియాకాండం 1వ అధ్యాయంలో చెప్పాడు. మీరు చూడండి, తర్వాత లేవియాకాండం 1వ అధ్యాయంలో చెప్పాడు. దేనినైతే నీవు దహనబలిగా అర్పిస్తావో మొదట ఆ జంతువు యొక్క చర్మాన్ని వలవాలి. గుర్తింపు లేకుండా, ఐడెంటిఫికేషన్ లేక, చర్మం లేకుండా దేన్ని గుర్తించలేం కదా. చర్మం ఉంటేనే మనిషి, పందె, కుక్క, నక్క అర్థమవుతాం, అవునా? ఎస్ ఆర్ నో? చర్మం లేకపోతే ఏంటో అర్థం కాదు మనకి. కుక్కను పెట్టి ఇది మేక మాంసం అన్నాక తినేస్తాం మనం. చర్మాన్ని ఒలిచేయాలి. చర్మాన్ని ఒలవడం అనేది ఇట్స్ నాట్ ఈజీ సర్జరీ. అర్థమవుతా? కండను కోసేయమంటే ఈజీ కోసి పక్కన పడేస్తారు. ఒక ఆర్గాన్ తీసి పక్కన పెట్టేయమంటే ఈజీగా తీసి పక్కన పెట్టేస్తారు. బట్ చర్మాన్ని ఒలవడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. అందుకని మనం చాలామంది పిల్లలు తోలు ఒలిచేస్తారు నీకు అంటారు. తోలు ఒలిచేస్తా నీకంటే చాలా పెయిన్ఫుల్, అది చాలా పెయిన్ఫుల్, వెరీ డిఫికల్ట్. దొక్కపోతేనే అల్లాడిపోతాం మనం. కింద పడి దూక్కుపోయింది అనుకో, చర్మం లేచిపోతుందంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, వెరీ డిఫికల్ట్. ప్రభు అంటున్నాడు, చర్మాన్ని ఒలుస్తావా? నెంబర్ 2, చర్మం ఒలబడిన తర్వాత ఆ బలి పశువు యొక్క అవయవాలన్నిటిని కూడా విడదీయాలి. కట్ చేసి ముక్కలు చేయాలి, విడదీయాలి.
నెంబర్ 3, విడదీసిన ప్రతి అవయవాన్ని బలిపీఠం మీద ఉన్న కట్టెల మీద చక్కగా పేర్చాలి. నెంబర్ 4, ఆ పేర్చిన అవయవాలను ఆ అవయవాలను అగ్ని చేత కాల్చాలి. అగ్ని చేత కాల్చాలి. అబ్రహాముతో మాట్లాడుతున్నాడు, అబ్రహమా, నీ కుమారుని చర్మాన్ని వలవాలి, నీ కుమారుని అవయవాలు విడదీయాలి, నీ కుమారుని యొక్క అవయవాలను కట్టెల మీద పేర్చాలి, నీ కుమారుని అగ్ని చేత కాల్చాలి. అర్థమవుతుందా? ఏమేం తీసుకెళ్ళాడు మోరియా పర్వతానికి? నిప్పు తీసుకెళ్ళాడు. ఎందుకు? కాల్చడానికి. నెంబర్ 2, ఏం తీసుకెళ్ళాడు? కత్తి తీసుకెళ్ళాడు. ఎందుకు? అవయవాలు విడదీయడానికి. ఏమేం తీసుకెళ్ళాడు? కట్టెలు తీసుకెళ్ళాడు. అర్థమవుతుందా? బలిపీఠం మీద పేర్చి దాని మీద పరుండబెట్టి అగ్ని చేత కాల్చివేయడానికి అబ్రహాము వెనుకాడలేదు. కుమారుడు వెళ్తూ అన్నాడు, ఏంటి డాడీ, దహనబలి అన్నావు, ప్రభువు చెప్పాడన్నావు, అసలు ఇదేంది? కత్తి ఉంది, నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, అసలుదేది డాడీ? నువ్వెంత తెలిసినోడు అసలు తీసుకురాకుండా వస్తున్నావు ఏంటి డాడీ? అబ్రహాం అన్నాడు, ప్రభువు చూసుకుంటాడు. అబ్రహాముకు దేవుడు అనుగ్రహించిన ఒక అద్భుతమైన ప్రత్యక్షత, యెహోవా ఈరే, ద లార్డ్ విల్ ప్రొవైడ్, ద లార్డ్ విల్ ప్రొవైడ్. యెహోవా ఈరే, యెహోవా ఈరే, ప్రభువు చూసుకుంటాడు. ఇస్సాకు అడిగిన ప్రశ్న, దహనబలికి గొర్రెపిల్ల ఏది? కొన్ని వందల ఏండ్ల క్రితం ఇస్సాకు అడిగిన ప్రశ్నకు యోహాను సమాధానం ఇస్తూ అన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్ల ఎక్కడుంది? లుక్ ఎట్ ద ల్యాంబ్. ఈ గొర్రెపిల్ల లోక పాపాన్ని మోసుకొని పోయే గొర్రెపిల్ల, ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఎంత విశ్వాసం కావాలి, ఎంత విధేయత కావాలి, ఎంత సమర్పణ కావాలి, ఎంత త్యాగం కావాలి. వీళ్ళు ప్రయాణం అవుతుంటే వీళ్ళని సిద్ధం చేసి, వాళ్ళకి కావలసిన వాటన్నింటినీ సిద్ధం చేసి వాళ్ళని సాగంపిన శారలోని విశ్వాసం ఎంత గొప్పది. ఏంటండి, 25 సంవత్సరాలు మనం ఇలాగా ఎదురుచూచి మనం పొందామే. ఆఫ్టర్ ఆల్ ఇష్మాయేలు పరిహాసం చేస్తేనే ఓర్చుకోలేకపోయింది, తట్టుకోలేకపోయింది. పంపండి, బాధపడుతున్నాడు, వీడిని గేలి చేస్తున్నాడు, వీడు ఆడుకోవాల్సినాడు ఆడుకోకుండా వాడిని తంతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, పంపేయండి. కొడుకు బాధపడడం, కన్నీరు కార్చడమే తట్టుకోలేని ఆ తల్లి దహనబలికి వెళ్తూ ఉంటే, మోరియా పర్వతానికి వెళ్తూ ఉంటే ఎస్ అని ఎలా చెప్పిందో, అన్ని సిద్ధం చేసి ఎలా సాగనంపిందో, బై అని ఎలా చెప్పిందో, బైననా ఏమండి బాయ్ అని ఎలా చెప్పిందో, ఎలా సాగనంపిందో. ఎంత విశ్వాసం కావాలి, ఎంత విధేయత కావాలి, ఎంత సమర్పణ కావాలి. ఎస్ మ్యాన్ టు గాడ్, ఎస్ మ్యాన్ టు గాడ్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆ కుటుంబాన్ని ప్రభువు దర్శించాడు 18వ అధ్యాయంలో. 18వ అధ్యాయంలో ప్రభువు ఆ కుటుంబాన్ని దర్శించాడు. అబ్రహాము యొక్క గుడారం 17వ అధ్యాయం తర్వాత 17వ అధ్యాయంలో, అబ్రహమా, నేను సర్వశక్తి గల దేవుడును, నా ఎదుట నిందారహితంగా నువ్వు నడుచుకో, నిందారహితంగా నడుచుకో, నేను సర్వశక్తి కలిగిన దేవుడును. ఇక ఎప్పుడు ఇలాంటి తప్పులు చేయమాక, తొందరపడమాక, అనాలోచితంగా ఆలోచన చేయమాక. హాగరుతో ఎందుకు నీవు అలా చేశావు? నేను సర్వశక్తి గల దేవుడను, నిందారహితంగా ఉండు, నీతో నిబంధన చేస్తున్నాను, నీకును నాకును మధ్య, యు అండ్ మీ అని 17వ అధ్యాయం చదివితే 7 సార్లు ఆ భాగంలో ఐ విల్ ఐ విల్ ఐ విల్ ఐ విల్ అనే మాట 7 సార్లు ఉంటుంది. నేను తప్పకుండా చేస్తాను అబ్రహమా, నేను తప్పక చేస్తాను. 12వ అధ్యాయంలో నిన్ను గొప్ప జనంగా చేస్తాను అన్నాడు. 13వ అధ్యాయంలో ఈ ఇసుక రేణువు లెక్క పెట్టడానికి సాధ్యమైతే లెక్కబెట్టు, నీ సంతానాన్ని అలా చేస్తానన్నాడు. 15వ అధ్యాయంలో ఆకాశం వైపు చూడు, ఒకవేళ నక్షత్రాలు లెక్కబెట్టడం నీకు చేతనైతే నువ్వు లెక్కబెట్టు, నీ సంతానాన్ని అలా చేస్తాను అన్నాడు. 17వ అధ్యాయంలో అబ్రహమా, నిన్ను ఒక జనంగా కాదు, నిన్ను అనేక జనములుగా చేస్తాను, అనేక జనములుగా చేస్తాను. నీలో నుంచి రాజులు వస్తారు,
నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. నీకును నాకును మధ్య నిబంధన చేస్తున్నాను, ఆ నిబంధనకు గుర్తుగా సున్నతి చేయించు అని 18వ అధ్యాయములో ఆ నిబంధనను స్థిరపరచడానికి, టు ఎస్టాబ్లిష్ ద కవెనెంట్ మేడ్ బిట్వీన్ అబ్రహాం అండ్ గాడ్, దే హ్యాడ్ ఎ ఫీస్ట్. అర్థమవుతుందా? మనం ఎవరితోనైనా ఒక నిబంధన చేసుకుంటే ఆ నిబంధన స్థిరపరచడానికి ఏం చేస్తామో, భోజనాలు చేస్తాం కదా. పిల్లులకి పప్పన్నాలు బొప్పన్నాలు అంటారు కదా. ఒత్తొత్త అయిన పప్పన్నాలను పేరు పెట్టుకొని మనల్ని అట్లాగి ఇట్లాగి లోకంలో తారుమారు చేసి గందరగోళం చేసి మనం ఏదో చేస్తున్నామని దానికి పేర్లు పెట్టి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. బట్ ఏదైనా ఒక నిబంధన చేసినప్పుడు ఆ నిబంధనను స్థిరపరచడానికి వారిరువురు కలిసి ఫెలోషిప్ చేస్తారు. దే విల్ హ్యావ్ ఫెలోషిప్. కలిసి భోజనం చేస్తారు, కలిసి సహవాసం చేస్తారు. దే విల్ స్పెండ్ టుగెదర్. అలాగ అబ్రహాం ఇంటికి ప్రభు వచ్చాడు. చిన్న గుడారమే అబ్రహాం ఇంటికి వచ్చాడు. ప్రభువు చేసిన నిబంధనను స్థిరపరచడానికి అబ్రహాం ఇంటికి ప్రభు వచ్చాడు. ప్రియులరా, నూతన నిబంధనలో ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తము ద్వారా మనతో చేయబడిన నిబంధనకు గుర్తుగా ఆ నిబంధనను స్థిరపరుస్తూ గాడ్ హ్యాస్ గివెన్ లార్డ్స్ టేబుల్. దేవుడు మనకు ప్రభు బలనిచ్చాడు. అర్థమవుతుందా? ఆదివారము రొట్టె విరవడానికి ఎందుకు కూడుకుని వస్తాం తెలుసా? లార్డ్, యు డైడ్ ఫర్ మీ. నీవు నా కోసం చనిపోయావు, నన్ను రక్షించుట కొరకై, నన్ను విమోచించుట కొరకై, ఈ పాపము నుంచి ఈ శాపము నుంచి నన్ను విడిపించుట కొరకై నీవు నా కొరకై కల్వరిగిరిలో ప్రాణమును ధారపోసావు, చనిపోయావు, సమాధి చేయబడ్డావు, 3వ దినమున మృత్యుంజయుడు తిరిగి లేచావు, పరలోకమున ఆరోహణుడయ్యావు, తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని నా కొరకు నిరంతరం విజ్ఞాపన చేస్తున్నావు, మరలా త్వరగా తిరిగి రాబోతున్నావు ప్రభువా. టు రిమెంబర్ హిమ్ అండ్ టు రిజాయిస్ ఇన్ హిమ్ we have a Lord's table. ఎంత గొప్ప కార్యం చేశావు ప్రభువా నా కోసం. పనికిమాలినోడిని నేను, చెడిపోయిన నన్ను, పాపములో పడి ఉన్న నన్ను, నిత్య నాశనానికి జోగుచున్న నన్ను రక్షించావు, నాతో నిబంధన చేశావు. నేను పాపములో ఉండగా, నేను శత్రువునై ఉండగా, నేను బలహీనుడినై ఉండగా యుక్తకాలమును నా కొరకు చనిపోయావు, నీవు రక్తమును కాంచి నన్ను బ్రతికించావు, నిత్య జీవానికి నన్ను పాత్రునిగా చేశావు అని ఆ బల్ల ఎదుట చేరి ఆ పాత్రను చూస్తూ ప్రభువును సేవించుట కొరకై, టు రిమెంబర్ హిమ్. విశ్వాస గృహానికి చేరి వస్తాం, మనం దేవుని ఇంటికి చేరి వస్తాం. లార్డ్స్ టేబుల్. అలాగూ అబ్రహాము గుడారానికి ప్రభు వచ్చాడు. చదువుతారాయన 18వ అధ్యాయం. మరియు మమ్రే దగ్గరున్న సింధూరవనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాగిట వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి వంగి, ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడలా నీ దాసుని దాటిపోవద్దు. ఎంతమంది మనుషులు కనబడ్డారు? 3 మనుషులు కనబడ్డాడు. అబ్రహాం ఏమంటున్నాడు? ప్రభువా. అర్థమవుతుందా? ప్రభువా. థియోఫానసీస్ అంటారు దీన్ని. థియోఫానస్, దైవ ప్రత్యక్షత. మానవ రూపములో దైవము ప్రత్యక్షమైనప్పుడు వాటిని థియోఫానసీస్ అంటారు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాము అర్థమైంది, నా ప్రభువు నన్ను దర్శించడానికి వచ్చాడు, నా గుడారానికి వచ్చాడు నా ప్రభు. వంగి నమస్కారం చేస్తూ, ప్రభువా. అర్థమవుతుందా? 19వ అధ్యాయం 1వ వచనం. ఆ సాయంకాలమందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరినప్పుడు లోతు సొదొమ గొమనిద్ద కూర్చుండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొన్నట్టుకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా. అర్థమవుతుందా? అబ్రహాం ఏమంటున్నాడు? 3 చూసి ప్రభు అంటున్నాడు. ఈయన ఏమంటున్నాడు? 2 చూసి ప్రభువులారా. ప్రభువులు ఉంటారా? లోతు యొక్క వివేచన చూడండి, లోతుని యొక్క ఆలోచన చూడండి, లోతు యొక్క ప్రత్యక్షత చూడండి. లోతు ఏంటో గ్రహించలేకపోతా ఉన్నాడు, ఎవరో తెలుసుకోలేకపోతా ఉన్నాడు, గుర్తించలేకపోతా ఉన్నాడు. 3 మనుషులు ఇక్కడికి వచ్చారు. ప్రభువు చూడండి 22వ వచనం.
22వ వచనం చదువు. 18-22. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమకు వెళ్ళిరి. అబ్రహాం ఇంకను యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను. ఈ ఇద్దరు మనుషులు లోతు ఇంటికి వెళ్ళారు. యెహోవా అక్కడే ఉన్నాడు, ప్రభు అక్కడే ఉన్నాడు. అబ్రహాము ప్రభు సన్నిధిలో ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అబ్రహాము గుడారాన్ని ప్రభువు దర్శిస్తే లోతు గుడారాన్ని దూతలు దర్శించారు. ఏంజెల్స్ విజిటెడ్, నాట్ గాడ్. అబ్రహాము గుడారములో దైవ ప్రత్యక్షత, అబ్రహాము గుడారములో దైవ సన్నిధి, అబ్రహాము గుడారములో దేవుని సహవాసం, అబ్రహాము గుడారములో దేవునితో సంతోషం. కానీ లోతు గుడారములో ప్రియులారా మనుషులు ఉన్నారు కానీ ప్రభువు లేడు, దూతలు ఉన్నారు కానీ ప్రభువు లేడు. లోతు సొదొమకు వెళ్ళాడు. వింటున్నారా? లోతు సొదొమకు వెళ్ళాడు. సొదొమకు వెళ్ళాడు. పచ్చని పంటలు బాగా పండే ప్రదేశం, పచ్చని దేశం, సస్యశ్యామలమైన దేశం, రమ్యమైన దేశం అనుకొని గుడారాన్ని సొదొమలో వేసుకున్నాడు. ఆ సొదొమ ఎలాంటిదండి? పాపులు, దుష్టులు. అక్కడుండే వాళ్ళందరూ పాపులు, అక్కడుండే వాళ్ళందరూ దుష్టులు. అక్కడుండే వాళ్ళు దైవనీతిని ఎరిగిన వారు కాదు, అక్కడుండే వాళ్ళు దైవభక్తి కలిగిన వారు కాదు. లోతు దినాలను గురించి మనం చదివితే లూకా సువార్త 17వ అధ్యాయం 28వ వచనం చదువుతారా? లూకా సువార్త 17వ అధ్యాయం 28వ వచనం. తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండిరి. ఇండ్లు కట్టుచు ఉండిరి. తింటున్నారు, త్రాగుతున్నారు, కొంటున్నారు, అమ్ముతున్నారు, నాట్లు వేసుకుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు. ఇదే జరిపోయింది. అబ్రహాము యోర్దానుకు వెళ్ళినప్పుడు, సొదొమకు వెళ్ళినప్పుడు గుడారం వేసుకున్నాడు. కానీ 14వ అధ్యాయానికి వచ్చేసరికి ఆ గుడారం కాస్త ఒక పెద్ద మ్యాన్షన్ కట్టుకున్నాడు, ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. అందుకని 19వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో అబ్రహాము గుడారము 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 అని చదువుతాము. 19వ అధ్యాయంలో చదువుతున్నా చూడండి, 2వ వచనం. నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి, మీ దాసుని ఇంటికి వచ్చి. 5వ వచనం, 4వ వచనం ఆఖరి భాగం. వారు పండుకునకు ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురును, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కు నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసిరి. 9వ వచనం. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు. ఇల్లు ఇల్లు ఇల్లు. అర్థమవుతుందా? 13వ అధ్యాయంలో గుడారంతో ప్రారంభించిన వాడు 14వ అధ్యాయానికి వచ్చేసరికి ఎస్టాబ్లిష్ అయిపోయాడు. ఆ మనుషులు ఎలాంటి వారో తెలుసు. వాళ్ళు తింటున్నారు, త్రాగుతున్నారు, కొనుక్కుంటున్నారు, అమ్ముకుంటున్నారు, నాట్లు వేసుకుంటున్నారు, పంట తెచ్చుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కానీ దైవభక్తి లేని ప్రజలు, ఆ ప్రజల మధ్య సెటిల్ అయిపోయాడు. 14వ అధ్యాయంలో మెసొపొతేమియా రాజులు వచ్చి సొదొమ రాజుల మీద యుద్ధం చేసి సొదొమలో ఉన్న వారందరిని పట్టుకుని పోయారు. పట్టుకొని పోయినప్పుడు లోతు కుటుంబాన్ని, లోతు కలిగిన వాటన్నిటిని కూడా పట్టుకొని వెళ్ళిపోయారు. అబ్రహామే వెళ్ళి సొదొమ రాజులను వారి మీద యుద్ధం చేసి వారిని ఓడించి, అర్థమవుతుందా, వారిని ఓడించి లోతును విడిపించాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, లోతు సెటిల్ అయిపోయాడు. సొదొమలో ఇల్లు కట్టుకున్నాడు, సెటిల్ అయిపోయాడు, ఎస్టాబ్లిష్ అయిపోయాడు. ఇదే చాలనుకున్నాడు. అబ్రహాముతో ప్రయాణం చేస్తున్నాడు కానీ అబ్రహాము విశ్వాసములోని విలువలను, అబ్రహాము విధేయతలోని ఆ సమర్పణను ఏమీ నేర్చుకోలేకపోయాడు. హీ లెర్న్ నథింగ్. లోకాన్ని ప్రేమిస్తున్నట్టుగానే కనబడుతున్నాడు కానీ దేవుని ప్రేమిస్తున్నట్టుగా కనబడడం లేదు. 18వ అధ్యాయంలో ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్, 19వ అధ్యాయంలో ద ఫ్రెండ్ ఆఫ్ వరల్డ్. లోకాన్ని స్నేహిస్తున్న లోతును చూస్తూ ఉన్నాం. 18వ అధ్యాయంలో దేవుణ్ణి ప్రేమిస్తున్న స్నేహితుని చూస్తూ ఉన్నాం. దేవుని స్నేహితుడు, దేవునితో స్నేహం చేసేవాడు, దేవునితో సహవాసం చేసేవాడు, దేవునితో నిబంధన చేసినవాడు, దేవునికి ఎస్ అని చెప్పేవాడు, ఎస్ మ్యాన్ టు గాడ్. కానీ లోతు లోకాన్ని ప్రేమించాడు. అమరడం, వండుకోవటం, తినడం, త్రాగడం, ఆ ప్రజల మధ్య సెటిల్ అయిపోయిన కారణం చేత ప్రభు ఆ ఇంటిని దర్శించడానికి ఇష్టపడలేదు. మనుషులు వెళ్ళారు కానీ ప్రభు వెళ్ళలేదు. వాళ్ళని చూసి ఈయన అంటున్నాడు, ప్రభువులారా, ప్రియులారా, దేవుడు లేని ఇల్లు, ప్రభు ప్రత్యక్షత లేని ఇల్లు, ప్రభు ప్రత్యక్షత లేని గుడారాలు. మన గుడారాలు చిన్నవైనా, మన స్థితి చిన్నదైనా, దైవ ప్రత్యక్షత కలిగిన గుడారాలుగా మనం ఉంటే, ప్రియులారా, గాడ్ విల్ ఆల్వేస్ విజిట్ us.
ప్రభు యొక్క సన్నిధిని మనం అనుభవిస్తాం. ప్రభు మనతో ఉన్నాడు, ప్రభు మనతో ఉన్నాడు, మన మధ్యన ఉన్నాడు, మన వెంట ఉన్నాడు, మన వెంట ఉన్నాడు. ఆ ఇంటికి ప్రభు వచ్చి ఏం చేశాడు చూడండి. నెంబర్ 2 10వ వచనం చదువుతున్నాను. 18వ అధ్యాయం 10వ వచనం. అందుకు ఆయన, మీదిటికి కాలము నీ యొద్దకు నిశ్చయముగా మరల వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగును. మెసేజ్ ఆఫ్ జాయ్, ఒక సంతోషకరమైన వార్తని తీసుకుని వచ్చాడు. మెసేజ్ ఆఫ్ జాయ్, అబ్రహమా మీదిటికి నేను మరలా వస్తాం, నీ భార్య అయిన శారా కుమారుని అంటుంది. మెసేజ్ ఆఫ్ జాయ్. ఎక్కడ దైవ ప్రత్యక్షత ఉంటుందో, ఎక్కడ దైవ సన్నిధిని అనుభవిస్తామో, ఏ గుడారములో, ఏ ఇంటిలో, ఏ నివాసములో దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటామో, సంతోషకరమైన సందేశం, మెసేజ్ ఆఫ్ జాయ్. 19వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను చూడండి. మేము ఈ చోటు నాశనం చేయవచ్చుతమి, వారిని గూర్చిన మొర్ర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనం చేయుటకు యెహోవా మమ్మను పంపెను. మెసేజ్ ఆఫ్ జడ్జిమెంట్. ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి ప్రభు మమ్మను పంపాడు. ఈ పట్టణం నాశనం కాబోతా ఉంది. సొదొమ పాపం బహుఘోరంగా ఉంది, సొదొమ పాపం బహుభారంగా ఉంది. కాబట్టి ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి ప్రభు మమ్మల్ని పంపాడు. అక్కడేమో మెసేజ్ ఆఫ్ జాయ్, ఇక్కడేమో మెసేజ్ ఆఫ్ జడ్జిమెంట్. దైవభక్తి లేని గుడారాలు, దైవ భయము లేని గుడారాలు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మన గుడారాలు చిన్నవి కావచ్చు, మన పరిస్థితులు చిన్నవి కావచ్చు, మనకంత స్తోమత లేకపోవచ్చు, మనకంత యోగ్యత లేకపోవచ్చు, లోకములో దరిద్రులుగా బ్రతకవచ్చు. కానీ దైవ ప్రత్యక్షత కలిగి ఉన్నప్పుడు వి విల్ హ్యావ్ మెసేజ్ ఆఫ్ జాయ్. వి విల్ హ్యావ్ మెసేజ్ ఆఫ్ జాయ్. నెంబర్ 3 3వ మాట చదువుతున్నాను మరలా. 18వ అధ్యాయం. మరియు మమ్రే దగ్గరున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ ఎప్పుడు వచ్చారండి వీళ్ళు? డే టైం ఎండవేళ వచ్చారు. వీళ్ళు ఎప్పుడు వచ్చారో 19వ వచనం. ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమకు చేరినప్పుడు, 2వ వచనం ఆఖరి భాగం, 2వ వచనం, మీ దాసులు ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చుకోండి. రాత్రి 18వ అధ్యాయం అంతా ఎండవేళ జరిగిన సందర్భం, పగటి వేళ జరిగిన సందర్భం. 19వ అధ్యాయం అంతా రాత్రి వేళ జరిగిన సందర్భం. 18వ అధ్యాయం అంతా ప్రియులరా వెలుగు సంబంధులు, 19వ అధ్యాయం అంతా చీకటి సంబంధులు. వి నో ద డీడ్స్ ఆఫ్ వెలుగు సంబంధుల యొక్క క్రియలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. నీతి, మంచితనము, అర్థమవుతుందండి, సాత్వికము, నీతి, మంచితనము. చీకటి సంబంధులు, చీకటి కార్యాలు, దేవునికి అవిష్టమైన కార్యాలు, అపవిత్రమైన కార్యాలు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ విషయాలన్నీ మనం చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక. చీకటి ఒక వ్యక్తిని దేవునికి ఎంత దూరం చేస్తూ ఉందో, చీకటిలో ఉండే మనుషుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందో, చీకటి మనలను అంధులుగా చేస్తుంది, దేవుని ఎరుగకుండా చేస్తుంది, దైవ సత్యాన్ని తెలుసుకోకుండా చేస్తుంది. మీరు చీకటిలో ఉన్నారు అన్నాడు. మీరు చీకటిలో ఉన్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తము. చీకటిలో ఉన్నారు, మీకు అర్థం కాలేదు, మీరు తెలుసుకోలేదు, మీరు గ్రహించలేదు, మీరు చేర్చుకోలేదు. చీకటిలో ఉన్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆ విషయాలన్నీ మనం చదువుతాం. చీకటిలో ఉంటే ఏమి అర్థం కాదు, ఏమి తెలుసుకో, ఏమి గ్రహించలేం. వెలుగు సంబంధులు, పగటి వేళ, ఎండవేళ, ప్రియులరా అబ్రహామును దర్శించిన ప్రభు. 4 నెంబర్ 4 అదే వచనం చదువుతున్నా. మరియు మమ్రే దగ్గరున్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చున్నాడు. గుడారపు ద్వారమందు కూర్చున్నాడు. తన గుడారంలో ఉన్నాడు, తన గుడారపు ద్వారమందు కూర్చున్నాడు. నా ప్రభు ఎప్పుడు వస్తాడో, నా ప్రభువు తప్పకుండా వస్తాడు, నాతో నిబంధన చేసిన ప్రభువు నాతో సహవాసం చేస్తాడు, నన్ను దర్శిస్తాడు, నన్ను కలుసుకుంటాడు అనే నిరీక్షణతో ప్రభువు కోసం ఎదురు చూస్తూ గుడారములు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రభువు కోసం ఎదురు చూచేవాడుగా, ఆశ కలిగిన వానిగా,
నా ప్రభు నన్ను తప్పకుండా దర్శిస్తాడు, నా ప్రభు నాతో సహవాసం చేస్తాడు, నా ప్రభు నా ఇంట ఉంటాడు. ఈయన ఎక్కడున్నాడండి? 19వ అధ్యాయం. గవిని యొద్ద కూర్చున్నాడు. గవిని యొద్ద కూర్చున్న మనుషునికి ఇల్లేమవుతుంది ఎలా తెలుస్తుంది? పిల్లలు ఏమవుతున్నారో ఏం తెలుస్తుంది? భార్య ఏమవుతుంది ఏం తెలుస్తుంది? ఇంటిలో ఏముందో ఏం తెలుస్తుంది? గవిని యొద్ద ఉండే మనుషులకు దేవుని ఇంటిని గూర్చిన, దేవుని పిల్లలను గూర్చిన ఆలోచన ఎక్కడుంటుంది? లోకాన్ని ప్రేమించే వ్యక్తి లోకములో ఏం జరుగుతుందో కావాలి, లోకములు ఎవరెట్టున్నారో కావాలి, రాజకీయం ఏమవుతుందో కావాలి, అమెరికా ఏమవుతుందో కావాలి, కెనడా ఏమవుతుందో కావాలి, పాకిస్తాను భారతదేశానికి యుద్ధం ఎలా జరుగుతుందో కావాలి, చంద్రబాబు నాయుడు ఎలా పరిపాలన చేస్తున్నాడో కావాలి, మోడీ ఎలా పరిపాలన చేస్తున్నాడో కావాలి, మన రాష్ట్రం ఏమవుతుందో మనకు కావాలి. గవిని యొద్ద కూర్చుంటే జరిగే ముచ్చట్లన్నీ ఇవే. గుడారం దగ్గర ఉంటే అమ్మా ఇంట్లో ఏముంది, ఏం కావాలి, పిల్లలు ఎలా ఉన్నారు, ప్రార్థన చేసుకున్నారా, వాక్యం చదువుకున్నారా, ప్రభు సన్నిధిలో కనబడ్డామా ఈరోజు మనము, ఏంటి ఇంటిని గూర్చిన విచారణ, ఇంటిని గూర్చిన ధ్యాస. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, వినండి జాగ్రత్తగా. ఇంటి దగ్గర కూర్చున్నాడు. ఆ ఇంటి దగ్గరకు ప్రభు రానే వచ్చాడు. ప్రభు రానే వస్తే, అమ్మ వినండి, ప్రభు రానే వస్తే ఎవరి కోసమైతే ఎదురు చూస్తూ కూస్తున్నాడో ఆయన రానే వచ్చాడు. రానే వస్తే ఈయన అప్పటికి 100 years, ఆమెకు అప్పటికి 90 years. అబ్రహాముకేమో 100 సంవత్సరాలు, శారాకేమో 90 సంవత్సరాలు. వీరిద్దరు ఏం చేస్తున్నారో తెలుసా? రన్నింగ్ రేస్ లాగా ఉంది వాళ్ళది. చూడండి. పరిగెత్తి నేల మట్టుకు వంగి, ఏమండి 100 సంవత్సరాలని పరిగెత్తుతున్నాడు, 100 సంవత్సరాలు నేల మట్టుకు వంగుతున్నాడు. మనకి 20 సంవత్సరాలకి మోకాలు వంగో, మనకి 20 సంవత్సరాలకి చేతులు వంగో, మనకి 20 సంవత్సరాల కింద కూర్చోలేము. అర్థమవుతుందా? పరిగెత్తలేము, నిలబడలేము. పరిగెత్తి 100 years old, 100 సంవత్సరాల అబ్రహాము, 100 సంవత్సరాల అబ్రహాము, 90 సంవత్సరాల శారా పరిగెత్తుతూ పరిచర్య చేస్తూ ఉన్నారు. నా ప్రభువు నా ఇంటికి వచ్చాడు, నా ప్రభువును కలుసుకుంటున్నాను. ఎంత ఆసక్తితో, ఎంత ఆశతో, ఎంత ఆనందంతో పరిచర్య చేస్తున్నారు. దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల, దేవుని పరిచర్య పట్ల, దేవుని సంఘం పట్ల మక్కువ కలిగిన వారు, ఆశ కలిగిన వారు. వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే రన్నింగ్. శారాను పిలిచి అన్నాడు, అమ్మా ఇదిగో ఈ పిండి పిసుకు అని అన్నాడు. ఎంతమంది వచ్చారు ఇంటికి? 3 వచ్చారు. ఎంత పిండి తెచ్చాడు అంటే ఒక్కొక్కరు ఒక మానికి తింటారనమాట. అంతేనా? 3 మానికల పిండి తీసుకుని వచ్చి పిసుకు అంటే శారా మౌనంగా ఎస్ మై హస్బెండ్, ఎస్ మై డార్లింగ్. అర్థమవుతుందా? అదే మన కట్టాడిది ఏమన్నా ఎదురుపడింది అనుకో, ఒకవేళ బై మిస్టేక్, ఊరుకోండి 3 మానికలు 3 మానికలు ఎన్ని ఆడ పిసుకుతాం, ఆడ చేస్తాము. స్విగ్గీయో బొగ్గియో పెట్టు, జొమాటో ఉంది, స్విగ్గీ ఉంది, ఎందుకండి ఇవన్నీ, ఈ ప్రయాస, ఈ భారం ఇవన్నీ ఎందుకని? అర్థమవుతుందా? మనం చేసి వాటికంటే కూడా ఎక్కువ తీసుకొస్తాం ఆర్డర్లో. ఈ మధ్యకాలంలో ఒక హౌస్ను విజిట్ చేయడానికి మేము వెళ్తే, ఆ ఇంట్లో అసలు డైనింగ్ టేబుల్లో ఇక ప్లేట్లు పెట్టుకోవడానికి స్థలం లేదు, మేము తినడానికి ప్లేట్ పెట్టుకోవడానికి స్థలం లేదు, అన్నీ ఫుల్గా ఉన్నాయి. వెళ్ళింది 2 మనుషులము, ఐటమ్స్ మాత్రం చాలా ఉన్నాయి. బ్రదర్ తినడానికా చూడడానికా అని అడిగాం. ఇవి తినడానికి పెట్టారా చూడడానికి పెట్టాను అడిగితే, నవ్వి అన్న తినండి అన్న మీకోసమేనన్నా అని అన్నాడు. ఎన్ని తినడానికా? పాపం సిస్టర్ ఎంత ప్రయాసపడిందో, అంటే నవ్వుకుంటా ఉందా పక్కన. సిస్టర్ ఎంత ప్రయాసపడిందో, ఎంత కష్టపడిందో, ఇన్ని ఐటమ్స్ ఎట్ట చేశారు బ్రదర్, ఇంత ఓపిక ఎట్టొచ్చింది బ్రదర్ అంటే, ఇది మొదలు పెట్టాలంటే ఏ తెల్లారుజామున మొదలు పెట్టుంటారు బ్రదర్ మీరు అన్నాను. ఎప్పుడో తెల్లారుజామున లేచి మొదలు పెట్టుంటారంటే అప్పుడు నవ్వుతూ ఉంది. నేను తట్టుకోలేక కాదులన్నీ ఎన్ని బయట తెప్పించారు. ఈ అమ్మాయి అన్ని ఆర్డర్లు పెడతాను, నాకు టక్ మని అదే నా సెల్ మోగుతుంది అన్నాడు. సెల్ టంగ్ అని సౌండ్ వస్తుందంట. ఏది బిల్లు కట్ అయినప్పుడల్లా అక్కడ మెసేజ్ వస్తుంది అనమాట. ఏంద్ర ఎన్ని మెసేజ్లు వస్తుందో చూస్తామంటే, ఒకటి అదే స్వీట్ మ్యాజిక్ నుంచి ఒకటి, క్రాస్ రోడ్ నుంచి ఒకటి,
రకరకాల నుంచి ప్లేసుల నుంచి ఆర్డర్లు వచ్చేస్తూ ఉన్నాయి, అన్నీ వచ్చేస్తూ ఉన్నాయి. ఈ రోజుల్లో వండేవాళ్ళేరి, పరిచర్య చేసేవాళ్ళు లేరి, ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు లేరి, చేర్చుకునేవారేరి, పరామర్శించేవారేరి, ప్రేమించేవారేరి, పరిచర్య చేసేది ఎక్కడుంది అసలు? పరిగెత్తే వాళ్ళు ఎవరున్నారు? వంగి నేలమట్టుకు వంగి. అర్థమవుతుందండి? ఇంత పరిచర్య 3 మానికల పిండిని పిసకడం అంటే ఏ సహోదరికి సాధ్యమవుతుంది ఈ రోజున? ఎవరు చేయగలుగుతారు? ఎలాంటి విశ్వాసం ఎక్కడుంది? ఎలాంటి విధేయత ఎక్కడుంది? ఎలాంటి పరిచర్య ఎక్కడుంది? ఎలాంటి సహవాసం ఎక్కడుంది? అర్థమవుతుందా? ఈరోజంతా ఏది ఈజీగా ఉంటుందో అది చేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎనీథింగ్ ఈజీ దట్ వీ వుడ్ లైక్ టు డూ ఇట్. ఈజీగా ఉండాలి ఏదైనా కానీ, ప్రతిదీ సోఫిస్టికేటెడ్గా ఉండాలి. మందిరానికి వెళ్ళినా హాయిగా కూర్చోవాలా, వినాలా, రావాలా, అంతవరకే. అర్థమవుతుందా? అన్న చూడండి, మీకు మంచి ఏసీలు పెట్టించాడు, చెమట కూడా పట్టకూడదని. మీరు కష్టపడకూడదు, మీరు కంగారు పడిపోకూడదు, మీరు ఇబ్బంది పడకూడదు, మీరు చెమటలు తుడుచుకోకూడదు, మీరు ఉస్సు బుస్సు అనుకుంటూ ఉండకూడదు. హాయిగా కూర్చోవాలా, రిలాక్స్ అవ్వాలా, హ్యాపీగా వెళ్ళాలా. అర్థమవుతుందా? సోఫిస్టికేటెడ్ లైఫ్కు భక్తి జీవితాన్ని తీసుకువెళ్ళిపోతున్నాం. మన ఇల్లు అలా ఉంటే పర్వాలేదు, మన భక్తి కూడా సోఫిస్టికేటెడ్గా వెళ్ళిపోతూ ఉంటే ఇక పరిచర్య ఎక్కడ నేర్చుకుంటామో, దేవుని ప్రేమించేది ఎక్కడ నేర్చుకుంటామో, ఎక్కడ అలవాటు చేసుకుంటామో, దేవుని కొరకు త్యాగం చేసేది ఎక్కడ అలవాటు అవుతుంది, దేవుని కొరకు కష్టపడేది ఎక్కడ అలవాటు అవుతుంది? ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, నెంబర్ 5 19వ వచనం చదువుతారా? ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలకు తన ఇంటి వారిని గూర్చి నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతనికి వారికి ఆజ్ఞాపించునని అతను ఎరిగి ఉన్నాను. నెంబర్ 5, అబ్రహాము తన ఇంటి వారి మీద, తన ఇంటి వారికి ఆజ్ఞాపించేవాడు. తన ఇంటి వారు యెహోవా మార్గములు గైకొనున్నట్లుగా, నీతి న్యాయములు జరిగించున్నట్లుగా గైకొనేవాడని నేను ఎరుగుదును, ఆజ్ఞాపించేవాడని నేను ఎరుగుదును. హీ హ్యాస్ కంట్రోల్ ఓవర్ హిస్ ఫ్యామిలీ. తన ఇంటిలో భార్య, తన ఇంటిలో పిల్లలు, తన ఇంటిలో తన తర్వాత పిల్లలు, తన పిల్లల పిల్లలు తన మాట, తన ఆజ్ఞను గైకొనేవారుగా ఉంటారు. నేను ఎరుగుదును. ఏం చేస్తారు వాళ్ళు? నీతిని, న్యాయమును, దేవుని మార్గమును గైకొనేవారు వీరు. నాకు తెలుసు అబ్రహాం అలా చేస్తాడు, అబ్రహాం అలా సిద్ధం చేస్తాడు. కంట్రోల్ ఓవర్ హిస్ ఫ్యామిలీ. దైవభక్తి కలిగిన అబ్రహాము విశ్వాసముతో, విధేయతతో ప్రభువును సంతోషపెడుతూ ప్రభు మహిమ కొరకు జీవిస్తున్న అబ్రహాము, హీ హ్యాస్ కంట్రోల్ ఓవర్ హిస్ ఫ్యామిలీ. తాను చెప్తే పిల్లలు వింటున్నారు, తాను చెప్తే శారా వింటుంది, తన పిల్లలు ఆయనకు లోబడి, ప్రియులారా, దైవ మార్గాన్ని అనుసరిస్తూ, దైవ నీతిని అనుసరిస్తూ, దేవుని పద్ధతికి లోబడి దేవుని మహిమపరిచేవారుగా వారు జీవించేవారు. కంట్రోల్ ఓవర్ హిస్ ఫ్యామిలీ. ఈనాడు క్రైస్తవ కుటుంబములో కనబడింది ఏమిటి అంటే, మన పిల్లలకు మనం చెప్పుకోలేం, మన భార్యకి మనం చెప్పలేం. అర్థమవుతుందా? మన భార్యకి మనం చెప్పలేం. సంఘానికైనా మనం బోధిస్తాము కానీ ఇంట్లో మనం బోధించుకోలేం. సంఘములోనైనా మంచి మంచి మెసేజెస్ చెప్తాము కానీ సంఘము నేర్చుకోవాలని, సంఘము తెలుసుకోవాలని మంచి మంచి విషయాలు సంఘానికి అందించగలుగుతాము కానీ బట్ వీ ఫెయిల్ టు టీచ్ ఇన్ ద ఫ్యామిలీ. కుటుంబంలో నేర్పించలేకపోతా ఉన్నాం, కుటుంబంలో చెప్పలేకపోతా ఉన్నాం. అరే నాయనా ఇలా కాదురా, ఇలా చేయరా అని చెప్పే తండ్రి లేడు. అరే కాదమ్మా ఇలా చేయనానా అని చెప్పే తండ్రి లేడు. భార్యను పిలిచి ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు, దిస్ ఈజ్ నాట్ ద బిబిలికల్ వే, ఇది దైవ పద్ధతి కాదు, ఇది దైవ క్రమం కాదు, ఇది దేవునికి ఇష్టం ఉండదు, ఇలా చెయ్యొద్దు అని చెప్పే భర్త లేడు. కనుకనే కుటుంబాలు ఈ రోజున నేర్చుకోలేకపోతున్నాయి, కుటుంబాలు ఈ రోజున తెలుసుకోలేకపోతా ఉన్నాయి, కుటుంబాలు ఈ రోజున సఫర్ అయిపోతూ ఉన్నాయి, కుటుంబాలు ఈ రోజున తారుమారైపోతూ ఉన్నాయి. సెల్ ఫోన్ ఇస్తావా? తారుమారైపోతూ ఉన్నాయి. ఏ ఫోన్ ఇది? శాంసంగ్ ఎవరు కనిపెట్టారు? ఓకే, ఇది శాంసంగ్ ఫోన్. ఈ శాంసంగ్కి ఒక మేకర్ ఉన్నాడు, దీన్ని తయారు చేసిన సృష్టికర్త ఉన్నాడు. దీన్ని ఎలా వాడాలో, దీన్ని ఎలా ఉపయోగించాలో, ఎలా వాడితే ఇది ఉపయోగపడుతుందో శాంసంగ్ మేకర్కి తెలుసు.
అర్థమవుతుందా? ఇది మన చేతుల్లోకి వచ్చిన తర్వాత యూ ఫెలో, యూ డోంట్ నో ఎనీథింగ్, నేను ఇలా వాడుకుంటాను అన్నాం అనుకోండి, అర్థమవుతుందా? నేను ఇలా వాడుకుంటాను, ఇదిగో ఇలా కదా వాడాల్సింది, ఇదే కదా, పైకి ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే ఫోన్ వర్క్ అవుతుంది. నేను ఇలా వాడుకుంటానంటే తిప్పి నేను వాడతాను, ఇలా మాట్లాడతానంటే నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇలా మనం వాడలేం, ఇలా మనం చేయలేం. దీనికి మేకర్ ఉన్నాడు, కుటుంబానికి మేకర్ ఉన్నాడు, మనకు మేకర్ ఉన్నాడు. ఆయన సృష్టికర్త, ఆయన దేవుడు. ఆయన కుటుంబంలో భార్య ఏంటో, భర్త ఏమిటో, పిల్లలేంటో, తల్లిదండ్రులు ఏంటో క్లియర్గా బైబిల్లో చెప్పాడు. బైబిల్ గ్రంథం అంతా బుక్ ఆఫ్ ఫ్యామిలీస్, ఫ్యామిలీ బుక్. థౌజండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్. మనం కూర్చుంటే అబ్రాము, మనం కూర్చుంటే శారా, మనం కూర్చుంటే ఇస్సాకు, రిబ్కా, ఆ తర్వాత అక్కడి నుంచి దాటుకుపోయి నేరుగా యోహాను, నేరుగా జకరియా, ఎలిజబెత్, ఆ తర్వాత అకుల, ప్రిస్కిల, అక్కడ దాకా వెళ్ళిపోతాం. అర్థమైందా? వీళ్ళిద్దరిని తప్పించుకొని నేరుగా అక్కడికి వెళ్ళిపోతాం. మధ్యలో ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయో, ఎన్ని కుటుంబాలు ఉన్నాయో, ఎంతమంది పిల్లలు ఉన్నారో, ఎంతమంది గృహాలు ఉన్నాయో, దేవుడు వారిని ఎలా ఉపయోగించాడో, దేవుడు వారి ద్వారా ఎన్ని పాఠాలు నేర్పిస్తున్నాడో నీవు ఆజ్ఞాపిస్తావు. అబ్రహమా, నీ ఇంటిలో నేర్పిస్తావు నువ్వు, నాకు తెలుసు, నేను ఎరిగి ఉన్నాను. ఏ బ్లెస్డ్ హోమ్. నేర్పించే తండ్రి ఇంటిలో ఉంటే, నేర్పించే భర్త ఇంటిలో ఉంటే ఆ గృహాలు దీవెనకరంగా ఉంటాయి. ఏ గుడ్ టీచర్ ఇన్ ద ఫ్యామిలీ. ఫాదర్ ఒక గుడ్ టీచర్ అయితే, ఫాదర్ ఒక గుడ్ మోడల్ అయితే, ప్రియులరా, పిల్లలు నేర్చుకుంటారు. భర్త ఒక గుడ్ టీచర్ అయితే భార్య నేర్చుకుంటుంది. కుటుంబం అంతా ఆశీర్వాదకరంగా తయారవుతుంది. బట్ విచారకరమైన ఏమిటంటే, ద పర్సన్ హూ స్పీక్స్ ఇన్ ద అసెంబ్లీ, హీ విల్ ఆల్వేస్ కీప్ క్వైట్ ఇన్ ద హోమ్. జైసిన్ అవుతుంది. ద పర్సన్ హూ స్పీక్స్ ఇన్ ద చర్చ్, సంఘములో బాగా మాట్లాడే వ్యక్తి ఇంటికి వెళ్తే ఎందుకు సైలెంట్ అయిపోతాడో తెలియదు. ఇంటికి వెళ్తే ఎందుకు మౌనం అయిపోతాడో తెలియదు. ఇంటిలో ఏం మహిముందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. అబ్రహాముతో ప్రభు అంటున్నాడు, అబ్రహామా, నువ్వు చెప్తావు నాకు తెలుసు, నువ్వు నేర్పిస్తావు నాకు తెలుసు, నీ పిల్లలు నేర్చుకుంటారు, నీ భార్య నేర్చుకుంటుంది, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. నెంబర్ 5, 19వ వచనం. టైం అయిపోయింది అనుకుంటాను. 19వ వచనం, 19వ అధ్యాయం 7వ వచనం చదువుతానైనా. 8వ వచనం, ఇదిగో పురుషునికి కూడా 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ వద్దకు వెలుపలకు తీసుకుని వచ్చేదను, వారిని మీ మనసుకు వచ్చినట్లు చేయండి. అబ్రహాము తన కుటుంబాన్ని గురించి ఏం చేస్తున్నాడు, లోతు తన కుటుంబాన్ని గురించి ఏం చెప్తున్నాడు? సొదొమ మనుషులు లోతు దగ్గరకు వచ్చి తన ఇంటి తలుపులు పగలగొట్టి గొడవ చేస్తూ ఉంటే లోతు అంటాడు, అరే నాయనలరా, నా కుమారులు ఉన్నారా, వాళ్ళు తీసుకోమండి మీరు. వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ హీ ఈజ్? ఎలాంటి వ్యక్తి? తన పిల్లల ఎడల తన కలిగి ఉన్న ఉద్దేశాలు ఏమిటి? తన పిల్లల ఎడల తాను కలిగి ఉన్న ప్రమాణాలు ఏమిటి? వాట్ స్టాండర్డ్స్ దే హ్యావ్ ఇన్ దేర్ ఫ్యామిలీ? పిల్లల గురించి ఏం ఆలోచన చేస్తున్నాడు? పిల్లల గురించి ఏం మాట్లాడుతున్నాడు? వచ్చిన వారికి ఏం చెప్తున్నాడు? కుటుంబాన్ని గురించిన సాక్ష్యం ఇదేనా? కుటుంబాన్ని గురించి చెప్పేది ఇదేనా? కుటుంబాన్ని గురించి మాట్లాడేది ఇదేనా? ఏ వరల్డ్లీ ఫ్రెండ్. లోకాన్ని స్నేహించే వ్యక్తి దైవభక్తి కలిగి జీవించలేడు. లోకాన్ని స్నేహించే వ్యక్తి దేవుని పద్ధతిని అనుసరించలేడు. లోకాన్ని స్నేహించే వ్యక్తి దేవుని వాక్యాన్ని గౌరవించలేడు. లోకాన్ని స్నేహించే వ్యక్తి దేవుని విధానానికి అనుకూలంగా కుటుంబాన్ని పెంచలేడు. అందుకే లోతు అంటారు, నా పిల్లలను తీసుకుని హౌ సింపుల్ ఇట్ ఈస్. ఎంత సింపుల్గా మాట్లాడుతున్నాడు, ఎంత ఈజీగా మాట్లాడుతున్నాడు. ఏం నేర్చుకున్నాడు అబ్రహాం వెంట వచ్చి? అబ్రహామును చూసి ఏం నేర్చుకున్నాడు? కనానీయులకు అర్థమైపోయింది. అబ్రహామును చూసిన కనానీయులు 23వ అధ్యాయంలో అంటున్నారు, యా నువ్వు మా మధ్య మహారాజు అయి ఉన్నావు. నీ విశ్వాసం ఏమిటో, నీ విధేయత ఏంటో, నీ కార్యాలు ఏంటో, నీ భక్తి ఏంటో, నీ సమర్పణ ఏమిటో, నీ త్యాగం ఏంటో, నీ మంచితనం ఏంటో, నీ పద్ధతి ఏంటో మాకు అర్థమైంది. నువ్వు మహారాజువే, మాకు డబ్బులు వద్దు, ఊరకే తీసుకో అన్నారు. లోతును చూసి ఏం నేర్చుకున్నారు? ఏ వరల్డ్లీ పర్సన్. ప్రియులరా, ఎంతో కాలంగా ప్రభు పిల్లలంగా మనం కొనసాగుతున్నాం, కానీ చాలాసార్లు ఏమి నేర్చుకోలేకపోతా ఉన్నాం.
ఏమీ నేర్చుకోలేకపోతున్నాం. విస్తారంగా వాక్యం ప్రకటించబడతా ఉంది, విస్తారంగా. యెహోవా నిస్సీకున్న అవకాశం అంతా ఇంత కాదు నాకు తెలిసి. విజయవాడలోకి ఏ చర్చికి లేదనుకుంటాను, ఇంక్లూడింగ్ జెరూసలేం క్రిస్టియన్ అసెంబ్లీ. ఏ చర్చికి లేదనుకుంటాను ఈ అవకాశాలు. మీటింగుల మీద మీటింగులు, మీటింగుల మీద మీటింగులు, మీటింగుల మీద మీటింగులు. ఎంతోమంది సేవకులు, ఎంతోమంది అనుభవజ్ఞులు, ఎంతోమంది ఆత్మీయులు, ఎంతో ప్రయాస, ఎంతో పరిచర్య. హౌ మచ్ వీఆర్ లెర్నింగ్, హౌ మచ్ వీఆర్ లెర్నింగ్. లోతులాగా వెంటబడి వస్తున్నాం కానీ, కనబడుతున్నాం అటెండెన్స్కి, వెంట కనపడుతున్నాం, పక్కనే కనపడుతున్నాం కానీ హౌ మచ్ వీఆర్ లెర్న్. ఎంత మనం ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నామో. మన ఇంటినే మనం ఇన్ఫ్లుయెన్స్ చేసుకోలేకపోతే, మన ఇంటినే మనం కంట్రోల్ చేసుకోలేకపోతే, మన ఇంటిగా మనం నేర్చుకోకపోతే మన భక్తి దేని కొరకు? ఇతరులకు బోధించడానికా? ఇతరులకు చెప్పడానికా? ఇతరులకు ప్రసంగాలు చేయడానికా? ఈనాడు క్రైస్తవ్యం, ఈనాడు సంఘాలు, ఈనాడు చాలామంది పెద్దలు, ఈనాడు చాలామంది సేవకులు, ఈనాడు మేము చాలా గొప్ప అని చెప్పుకునేవారు దే ఆర్ స్ట్రగ్లింగ్ విత్ ద ఫ్యామిలీస్. దే ఆర్ స్ట్రగ్లింగ్ విత్ ద ఫ్యామిలీస్. పిల్లలకి చెప్పలేరు, భార్యకి చెప్పలేరు, తల్లిదండ్రులకి చెప్పలేరు. దే ఆల్వేస్ కీప్ సైలెంట్ ఎట్ హోమ్. నెంబర్ 6, 6వ మాట చదువుతున్నాను చూడండి. 19వ అధ్యాయం 28వ వచనం చదువుతున్నాను. సొదొమ గొమొర్రాల తట్టును మైదాన ప్రదేశమంతా యావత్తును చూడగా, ఇదిగో ఆ ప్రదేశము పొగ, ఆవము పొగవలే లేచుచుండెను. సొదొమ అంతా తగలబడిపోతూ ఉంది, కానీ అబ్రహాము ఏమీ కోల్పోలేదు. సొదొమ అంతా తగలబడిపోయింది, అబ్రహాము ఏమీ కోల్పోలేదు. బట్ 19వ అధ్యాయం 29వ వచనం, దేవుడు ఆ మైదాన పట్టణమును పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకుని లోతు కాపురమున్న పట్టణము నాశనం చేసినప్పుడు, ఆ నాశనం మధ్య లోతు నశింపకుండా అతను తప్పించను. లోతు తప్పించుకున్నాడు కానీ హీ లాస్ట్ ఎవ్రీథింగ్. అర్థమవుతుందా? ఆ పట్టణం అంతా నాశనం అయిపోయింది. హీ లాస్ట్ ఎవ్రీథింగ్. ఏమీ మిగలలేదు. నెంబర్ 7, ఆఖరి మాట చెప్పి ప్రార్థన చేస్తాను. 18వ అధ్యాయం 18వ వచనం, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడును. అబ్రహాము వలన ఆశీర్వాదం, అబ్రహాము కుటుంబం ద్వారా ఆశీర్వాదం, ఇతరులు ఆశీర్వదించబడతారు. అబ్రహాము కుటుంబం ద్వారా ప్రభు అంటున్నాడు, అబ్రహామా నిశ్చయముగా బలము గల గొప్ప జనం అవుతాము, నీ మూలముగా భూమి మీద ఉన్న సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి. హీ బికేమ్ బ్లెస్సింగ్ ఫార్ ద మెనీ నేషన్స్. కానీ 19వ అధ్యాయం 37 వచనం, వారిలో పెద్ద కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబులకు మూల పురుషుడిగా ఎంచబడెను. చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నమని పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీలకు మూల పురుషుడిగా ఉండెను. లోతు తన కుమార్తెల ద్వారా బిడ్డను కని, ఒకళ్ళేమో మోయాబీలు, ఒకళ్ళేమో అమ్మోనీలు. మోయాబీలు, అమ్మోనీలు ఇశ్రాయేలు ప్రజలకు నిరంతరము విరోధంగానే ప్రవర్తిస్తూ వచ్చారు. దే బికేమ్ కర్స్ ఫర్ గాడ్స్ పీపుల్. అబ్రహాము ద్వారా లోకానికి శాపం, లోకానికి ఆశీర్వాదం అయితే, లోతు కుటుంబం ద్వారా లోకం మీదకి శాపం. మోయాబీలకు అన్నాడు, అమ్మోనీలకు అన్నాడు, దేవునికి విరోధంగా దైవ పద్ధతులను ఎరుగునటువంటి ప్రజలను, సంతానానికి అన్నాడు. ఇశ్రాయేలు ప్రజల మీద వారు పోరాటం చేస్తూనే వచ్చారు. మోయాబు మైదానానికి వచ్చినప్పుడు, మోయాబు మైదానంలో మోయాబు రాజు బిలామును పిలిపించి, ఇదిగో ఈ ప్రజలందరిని శపించు, బహుమానాలు ఇచ్చి వారిని శపించాలని, వారిని పాడు చేయాలని. ప్రభునందు ప్రియమైన సహోదరులు, ఆల్వేస్ అగెన్స్ట్ గాడ్స్ పీపుల్. న్యాయాధిపతుల కాలంలో ఎలీమెలెకు తన కుటుంబాన్ని వెంటబెట్టుకుని బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్తే మొత్తం బాగొట్టుకున్నారు. తిరిగి బెత్లెహేముకు వస్తే బెత్లెహేములో ఉన్న వారందరూ చూసి, ఈమె నయోమి కాదా? దిస్ ఇస్ నయోమి? ఈమె నయోమి కాదా? నయోమి అంటుంది, అమ్మా నన్ను నయోమి అనొద్దమ్మా, సర్వశక్తుడు నాకు దుఃఖం కలుగు చేశాడు, నన్ను నయోమి అనొద్దు, నన్ను మారానండి, నేను మధురం కాదు, నేను మారాను, నేను చేదైపోయాను, నా జీవితం పాడైపోయింది, మొత్తం కోల్పోయాను, సమస్తం పోగొట్టుకున్నాను. మోయాబు దేశం. అబ్రహాము గుడారం ఆశీర్వాదానికి కారణమైతే, లోతు గుడారం శాపానికి కారణమైంది. ఏ స్మాల్ టెంట్, గ్రేట్ బ్లెస్సింగ్స్. ఒక చిన్న గుడారమే కానీ గొప్ప ఆశీర్వాదాలతో
అబ్రహాము యొక్క గుడారము నింపబడింది. సంతోషం, సమాధానం, సహవాసం, సంతృప్తి, సమృద్ధి అబ్రహాము గుడారములో కనబడతా ఉంది. లోతు గుడారంలో జీరో, నథింగ్ ఈస్ దేర్ టు ల్యాండ్, నథింగ్ ఈస్ దేర్ టు ల్యాండ్. అబ్రహాముతో వచ్చినవాడే, అబ్రహాముతో నడిచినవాడే లోకాన్ని చూచాడు, లోకం వైపు వెళ్ళిపోయాడు. పచ్చగా ఉంది చాలనుకున్నాడు, బ్రతుకుతామనుకున్నాడు, బాగుంటామనుకున్నాడు. హీ లాస్ట్ ఎవ్రీథింగ్. లుక్ ఎట్ జీసస్. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, విశ్వాసమున కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మీదుట ఉంచబడిన పరుగు పందెములు ఓపికతో పరిగెత్తు. లుక్ ఎట్ జీసస్, ఫిక్స్ యువర్ ఐస్ ఆన్ జీసస్. ప్రభు వైపు చూద్దాం. కష్టమైన, నష్టమైన ఆయన మనకు సరిపోయినవాడు, అన్నిటికీ సరిపోయినవాడు. ఆయన చాలు, ఆయన చాలు. అబ్రహాము దీవించబడ్డాడు. అబ్రహాము గుడారం భాగ్యవంతమైన గుడారమైంది. ఎన్నో ఆశీర్వాదాలు, ఎంతో విలువలు, గొప్ప ప్రమాణంతో కూడిన గుడారం. లోతు, హీ లాస్ట్ ఎవ్రీథింగ్. ప్రభు వైపు చూద్దాం. ప్రభువులో మన ఆత్మీయ జీవితాలు కట్టుకుందాం. ప్రమాణాలతో కూడిన విశ్వాస జీవితాన్ని కొనసాగిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. థ్యాంక్ యూ సో మచ్, బట్ సారీ ఫార్ ద డిలే. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.